బాలీవుడ్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో హాలీవుడ్ స్టార్స్ కనిపించడం ఖాయం. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ అదే హిందీ స్టార్ హీరో హీరోయిన్స్ కనిపిస్తారు. కానీ ఆ కాలం పోయింది. ఇప్పుడు తెలుగు సినిమా ఎంతలా హిట్ అవుతున్నాయో తెలుసు కదా. అలానే మన తెలుగు హీరోలు కూడా వేరే లెవెల్ కి వెళ్లారు. అందుకే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరు హీరోలు మ్యాగజైన్ కవర్ పేజీపై మెరుస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చరణ్ ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై మెరిసి సూపర్ ఉన్నాడు కదా అని అనిపించాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ కి వచ్చిన గ్లోబల్ గుర్తింపు ఆయనను పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా వరల్డ్ స్థాయి నటుడిగా నిలబెట్టింది. దీంతో ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో కథలో చాలా భావోద్వేగాలు, ఇంటెన్స్ యాక్షన్, గెలుపు కోసం చేసే పోరాటం అన్నీ అదిరిపోతాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ స్టార్ కాస్టింగ్ తోనే సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉండగా తాజాగా చరణ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజ్ పై చరణ్ స్టైలిష్ గా మెరిశారు. ఈ ఫోటోషూట్ కోసం ఆయన కొద్ది రోజుల క్రితం దుబాయ్ కి వెళ్లి ప్రత్యేకంగా షూట్ నిర్వహించారు. ఇప్పుడు ఆ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చరణ్ లాంగ్ హెయిర్, రగ్గడ్ లుక్, మాస్ వాకింగ్ స్టైల్ అన్నీ కలిసి ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తే పెద్ది సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఈ కవర్ స్టోరీలో చరణ్ గురించి ఎస్క్వైర్ ఇండియా చాలా ఆసక్తికరంగా వర్ణించింది. రామ్ చరణ్ ఒక గ్లోబల్ ఫోర్స్ గా ఎదుగుతున్నారు. ఆయన ప్రయాణం బయటకు కనిపించేదానికంటే చాలా లోతైనది. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహజ ప్రతిభ ఇవన్నీ కలిసే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొంది. నిజంగానే చరణ్ తన కెరియర్లో ఎప్పుడూ అంచనాలను అందుకోవడమే కాకుండా వాటిని మించేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు. చరణ్ వ్యక్తిగత జీవితంపై కూడా ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తన కుటుంబంపై ఆయన చూపించే ప్రేమ, బాధ్యత గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు నా ప్రపంచం అంటూ తన కుమార్తెపై ఆయన చూపించే ప్రేమ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లగానే తన సమయం మొత్తాన్ని కుటుంబంతో గడపడానికి కేటాయిస్తానని చెప్పారు. ముఖ్యంగా తన పెంపుడు కుక్క రైమ్ కూడా తనకు చాలా రిలాక్స్ ఇస్తుందని తెలిపారు. త్రిబుల్ ఆర్ విజయంతో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు తనపై బాధ్యతను మరింత పెంచిందని చరణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనం చేసే ప్రతి సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చూపించే ఒక అవకాశమని ఆయన చెప్పారు. అందుకే ప్రతి పాత్రను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ప్రతి సీన్లో నిజాయితీగా నటించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్ది సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడుతున్నారో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం దాదాపు 1.5 ఏళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ అన్ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కుస్తీ నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇది ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చూపిస్తుంది. చరణ్ జీవితంలో క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఉందో ఆయన చెప్పిన మరో విషయం ద్వారా తెలుస్తుంది. 17 ఏళ్ల వయసులోనే అయ్యప్ప దీక్ష తీసుకున్నానని చెప్పారు. చిరంజీవి సూచనతో ప్రారంభించిన ఈ దీక్ష తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని తెలిపారు. ఈ దీక్ష వల్ల తనలో నియంత్రణ పెరిగిందని, అనవసర విషయాల నుండి దూరంగా ఉండడానికి ఇది సహాయపడిందని చెప్పారు. మానసిక ప్రశాంతత కోసం ఇది చాలా ఉపయోగపడిందని కూడా వివరించారు. తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ చరణ్ చాలా గౌరవంగా మాట్లాడారు. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడని తన తండ్రి చెప్పిన మాట ఇప్పటికీ తనకు మార్గదర్శకంగా ఉందని చెప్పారు. ఆ మాటే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని భావిస్తున్నారు. ఈ మాటల్లోనే చరణ్ ఎంత కష్టపడే వ్యక్తో అర్థమవుతుంది. ఇంకా తన పిల్లల గురించి మాట్లాడినప్పుడు చరణ్ సరదాగా చెప్పిన విషయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పిల్లలు అల్లరి చేస్తే వారిని ఆపకుండా ఆడుకునేలా ప్రోత్సహిస్తానని చెప్పారు. మట్టిలో ఆడుకోవడం, స్వేచ్ఛగా పెరగడం పిల్లలకు అవసరమని భావిస్తున్నానన్నారు. తన భార్య ఉపాసన పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటుందని చెప్పారు. అమ్మ మందలిస్తే క్లీంకారా నా దగ్గరకు వస్తుందని నవ్వుతూ చెప్పిన మాటల్లో ఆయనలోని తండ్రి ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రామ్ చరణ్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఒక బాధ్యత గల వ్యక్తి, మంచి తండ్రి, కష్టపడే కళాకారుడు కూడా. ఆయన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్న చరణ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ సినిమా ద్వారా ఆయన మరో కొత్త అవతారంలో కనిపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.